ఐపీఎల్ 17వ సీజన్లో ఉత్కంఠంగా సాగుతుంది. మొన్నటి దాకా దారుణ ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ జట్టు ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంటుంది. నిన్న శనివారం సాయంత్రం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయాన్ని దక్కించుకుంది. 10 పరుగుల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో 5వ స్థానంలోకి ఎగబాకింది. అయితే నిన్నటి దాకా పాయింట్ల టేబుల్లో తనకంటే ముందు ఉన్న చెన్నై జట్టును వెనక్కి నెట్టి ముంబైపై విజయంతో ఢిల్లీ 2 లాభాలను తన ఖాతాలో వేసుకుంది. అటు చెన్నైని వెనక్కి నెట్టి ఇటు పాయింట్ల టేబుల్లో 5వ స్థానానికి చేరుకుంది. ఇక నిన్న రాత్రి 7:30కు జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టుపై రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రాజస్థాన్ జట్టు దాదాపుగా ప్లే ఆఫ్ కు చేరుకున్నట్టే. లెక్క ప్రకారం మరొక మ్యాచ్ గెలిస్తే చాలు అధికారికంగా ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ఇక కేకేఆర్, ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలా 5 మ్యాచ్ల్లో గెలిచి 10 పాయింట్లతో 2, 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి. ఇక సిఎస్కే, గుజరాత్ టైటాన్స్ చెరో 4 మ్యాచ్ల విజయం సాధించి 8 పాయింట్లతో 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక పంజాబ్, ముంబై చెరో 3 విజయాలతో 6 పాయింట్లతో 8, 9 స్థానాల్లో ఉన్నాయి. ఇక ఆర్సీబీ 9 మ్యాచ్లకు గాను 2 విజయాలతో 4 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. మొత్తానికి పంజాబ్, ముంబై, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్ చేరడం చాలా కష్టం. ఏది ఏమైనా నిన్న ఢిల్లీ ముంబైపై గెలవడంతో సిఎస్కేను వెనక్కి నెట్టి 5వ స్థానాన్ని ఆక్రమించింది. ఇక అదే ఢిల్లీపై ఓటమితో ముంబై 8వ స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయింది.